రైతు సోదరులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకి ఒక గుడ్ న్యూస్ అందించింది. మొక్కజొన్న ధరలు దారుణంగా పతనమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు 2,400 రూపాయల పైగా మద్దతు ధర ప్రకటించినా కూడా ఎక్కడా కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మద్దతు ధర కన్నా కూడా క్వింటాకి 600 నుంచి 800 రూపాయలు తక్కువగా కొనుగోలు చేస్తా ఉన్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో అయితే క్వింటా 1400కి 1500కి రైతుల దగ్గర నుంచి కాజేస్తా ఉన్నారు. ధరలు దారుణంగా పతనమయ్యాయి అని ఎవరైనా వ్యాపారస్తులను అడిగితే, అమెరికా, ఇరాన్ మధ్య గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఇబ్బందిగా ఉంది అని మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. చికెన్ ధరలు బాగానే పెరిగాయి, కానీ గుడ్డు ధరలు పతనమయ్యాయి. ఇక పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా ఒక పార్ట్ బాగుంది, ఒక పార్ట్ దెబ్బతినిపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటన చేశారు. వెంటనే ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులు కూడా మద్దతు ధర కన్నా కూడా ₹1 ఎక్కువే కొనాలి, తక్కువ కొనుగోలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే మంత్రి ఆదేశాలను వ్యాపారస్తులు ఈ చెవులో అయినా ఆ చెవులో వదిలేస్తారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో 175 అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రబీలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతూ ఉంది. 20 లక్షల టన్నుల పైగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో అయితే 6 లక్షల ఎకరాల్లో సాగు అవుతూ ఉంది. 30 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో 1800, 1900 కొనుగోలు చేస్తున్నట్లు రైతులు కామెంట్ చేశారు. ఇక అనంతపురం జిల్లాలో 1800 కొనుగోలు చేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో 1700. ఇంకా హార్వెస్టింగ్ పెద్ద ఎత్తున మొదలు కాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. కనీస మద్దతు ధరకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 70 నుంచి 80% పంట కొనుగోలు చేస్తే మిగతా వ్యాపారస్తులు ఆ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం దిగుబడుల్లో 4వ వంతు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదు. ఇంతవరకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. సరే, ఆంధ్రప్రదేశ్లో అంటే ఇంకా హార్వెస్టింగ్ ఇంకా సమయం ఉంది కాబట్టి కొంతవరకు రైతులు సేఫ్గానే ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికే హార్వెస్టింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి, దిగుబడులు వస్తూ ఉన్నాయి, రైతుల్ని నిలువునా ముంచుతూ ఉన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. ఆ 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్ళి కేంద్రంతో మాట్లాడి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మొత్తం 50 లక్షల టన్నులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 40 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతులు తీసుకోవాలి. కేవలం ఒక 5 లక్షల టన్నులు, 6 లక్షల టన్నులు కొనుగోలు చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే రైతులకు 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో మొక్కజొన్న ఏ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. ఏ ప్రాంతం, ఏ జిల్లా అనేది కూడా కామెంట్ చేయండి.